నమస్కారం. లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. గ్రూప్ 1 లో విజేతగా నిలిచే క్రమంలో చివరి ఘట్టం మౌఖిక పరీక్ష. ఏపీపీఎస్సీ ప్రధాన పరీక్షలో ఎంపికైన అభ్యర్థులను మౌఖికంగా పరీక్షించనుంది. ఈ నెల 28 నుంచి మార్చి 22 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో గ్రూప్ 1 లో విజయం సాధించాలంటే మౌఖిక పరీక్షలో ఎలాంటి మెళకువలు పాటించాలి, శరీర భాష, వర్తమాన అంశాల పట్ల ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి, ఎలాంటి వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమవ్వాలో ఇవాల్టి గమ్యంలో తెలుసుకుందాం. రాష్ట్ర స్థాయిలో అత్యున్నత సర్వీసులైన గ్రూప్ 1 సర్వీసులకి ఇంటర్వ్యూలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు కొన్ని ప్రత్యేక లక్షణాలని, కొన్ని అంచనాలను ఏర్పరచుకుంటే ఇంటర్వ్యూను కూడా విజయవంతంగా అధిగమించవచ్చు. ముఖ్యంగా సమాచారాన్ని బోర్డుకు అందజేయడంలో కళ్ళుది కీలక పాత్ర. ప్రశ్న అడిగిన మెంబర్కి సూటిగా చూస్తూ సమాధానం చెప్పడం, సందర్భోచితంగా ఇతర మెంబర్లతో కూడా సమాధానం చెబుతూనే కళ్ళతో పలకరించడం, దానితో పాటు సమాధానం చెప్తూ ఉన్నప్పుడు కంటిరెప్పలు ఆర్పుతూ చెప్పిన విషయాన్ని ఒత్తిడి చేసి చెప్పటము, అదేవిధంగా తలని పైనుంచి కిందకి సందర్భోచితంగా ఊపటము, అదేవిధంగా పెదాల కదలిక కూడా చాలా స్పష్టమైనటువంటి సమాచారాన్ని బోర్డుకి అందజేస్తుంది. అందువల్ల పెదాలని అవసరమైనంత మేర ఓపెన్ చేయటం, మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువ కాకుండా చిరునవ్వును పెదాల మీద ఉంచటం, ఇలాంటి వాటన్నిటి వల్ల బోర్డులో పాజిటివ్ దృక్పథం అనేది అభ్యర్థి పట్ల ఏర్పడుతుంది. అలాగే చేతులను ఇంటర్వ్యూ అంతసేపు ఇలాగే పెట్టుకోకుండా సందర్భోచితంగా ఇలా కొంచెం కదుపుతూ ఉంటే ఆ డైనమిజం వల్ల కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఎలాంటి ప్రశ్నలు ముందస్తుగా ప్రిపేర్ అవ్వాలనేది అభ్యర్థులకు వస్తున్న సందేహము. అందులో మొట్టమొదటిది బయోడేటా ప్రశ్నలు అనొచ్చు. ఈ బయోడేటా ప్రశ్నల్లో అభ్యర్థి చదువు, చేస్తున్న ఉద్యోగము, తల్లిదండ్రుల పరిస్థితులు, సోదరుల పరిస్థితులు, ఇలాంటివన్నీ కూడా అడగటానికి అవకాశం ఉంటుంది. సపోజ్ ఒక ఐఐటి ఖరగ్పూర్ గౌతమి అభ్యర్థి ఒక అతను వస్తే అలాంటి ప్రెస్టీజియస్ క్వాలిఫికేషన్ కలిగి ఉండి గ్రూప్ 1కి ఎందుకు వస్తున్నారు అనే ప్రశ్న అడగటం సహజమైనటువంటి విషయమే. అదేవిధంగా అభ్యర్థి ఉన్నటువంటి ఉద్యోగాల్లో ఏది ముందు పెట్టాడు, ఏది తర్వాత ఛాయిస్ ఇచ్చాడు అనే దాని మీద కూడా బోర్డు తరచూ దృష్టి సారిస్తూ ఉంటుంది. అందువల్ల అభ్యర్థులు ఈ ఛాయిస్ని ఎంపిక చేసుకున్నప్పుడు తమ అభిరుచులకు అనుకూలంగా ఎంపిక చేసుకోవాలి. అదేవిధంగా ఏ పోస్టుని ఎందుకు ఫస్ట్లో పెట్టారు, సెకండ్లో పెట్టారు, థర్డ్లో పెట్టారు అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఉదాహరణకు పోయినసారి ఒక అభ్యర్థి డిఎస్పీని 8వ ప్లేస్లో పెట్టాడు. దాంతో బోర్డు అంతా చూసి ఇమ్మీడియట్గా అసలు 8వ స్థానంలో ఉంచడానికి కారణం ఏంటి, అందరూ 2వ స్థానమో 1వ స్థానం పెడితే ఇండియన్ పోలీస్ సర్వీస్కి ఎంపిక అయ్యే అవకాశాన్ని ఎందుకు కోల్పోతున్నావు అనే ప్రశ్న అడగటం జరిగింది. అదేవిధంగా ఒక న్యూరో సర్జన్ ఈ గ్రూప్ 1 రాసి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయినప్పుడు కూడా అతనికి మొత్తం సంబంధిత అంశాలన్నీ న్యూరాలజీ సంబంధిత ప్రశ్నలు అడిగి, ఇలాంటి న్యూరాలజీకి ఎక్కువ అమెరికా లాంటి దేశాల్లో విపరీతమైనటువంటి చెల్లింపులు ఉన్నాయి, దానికి గుర్తింపు ఉంది.